టమాటో పప్పుని సింపుల్గా ఈజీగా బ్యాచిలర్స్ కానీ కొత్తగా వంట చేసుకునే వారికి కానీ ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలామందికి డౌట్ ఉంటుంది కదా, ఎన్ని విజిల్స్ రావాలి, ఎంత వాటర్ పోసుకోవాలని. అలాంటి వారి కోసం ఈ వీడియో. దీనికోసం ఒక కుక్కర్ తీసుకొని 1 కప్పు కందిపప్పును వేసుకొని వాటర్ పోసుకొని 2-3 సార్లు క్లీన్ చేసుకొని మునిగేంత వరకు వాటర్ పోసుకోండి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, ఉల్లిగడ్డ ముక్కలు, కారము, పసుపు, ఆయిల్, కరివేపాకు ఇంకా కొద్దిగా చింతపండు వేసుకొని కలుపుకోండి. వాటర్ చూడండి ఈ విధంగా ముక్కలు మునిగేంత వరకు ఉండాలి. ఇంకా డౌట్గా ఉంటే 1 కప్పు కందిపప్పుకి 3 కప్పుల వాటర్ పోసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5 విజిల్స్ వచ్చి ఆవిరంతా పూర్తిగా పోయిన తర్వాత చూడండి మెత్తగా ఉడికిపోయింది కదా, ఈ విధంగా స్పూన్తో ఒకసారి కలిపారంటే ఇంకా సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు కొద్దిగా వాటర్, ఉప్పు వేసుకొని స్టవ్ పైన పెట్టుకొని మరిగించుకోండి. ఈలోపు పోపు కోసం ఆయిల్, పోపు దినుసులు, వెల్లుల్లి ముక్కలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై అయిన తర్వాత పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని పప్పులోకి వేసుకోండి. వేసుకొని అంతా కలుపుకొని కొత్తిమీర చల్లుకుంటే రెడీ.